ఒకానొకప్పుడు విదురుడు వస్తాడు. వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గరికి, ఒరే ధృతరాష్ట్రుడా ఇంకా ఏం బతుకుతావురా, ఇంకా ఏం పాముకుంటావురా అనేసి అంటాడు. విదురుడు ఇప్పుడు అనే మాటలు ఆయన కేవలం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్న మాటలు. ఏమంటాడో తెలుసా, భీముడు వేసిన అన్నం పిండం మెతుకులు తిని ఇంకా ఇక్కడ పడి ఏం పాముకుందాం అనుకుంటున్నావు, 140 సంవత్సరాలు పైబడ్డాయి, ఇంకా ఏం బతుకుతావు, ఇంకా నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా సంసారం, నా ఇల్లు, నా వాకిలి, నా తోట, ఇదేనా నీ బతుకు, నీ జీవితానికి ఒక అర్థం లేదా, నీ జీవితానికి ఒక ముక్తి లేదా అని చెప్పేసి భలే అడుగుతాడు గోవింద. అసలు కుక్కలాగా ఆ పిండం మెతుకులు తింటున్నావా నువ్వు అనేసి అడుగుతాడు అనమాట. అలా అడిగిన తర్వాత ఆయన ఇంకా తపస్సుకు వెళ్ళిపోవాలనేసి తపస్సుకు వెళ్ళిపోతారు. ఆయనతో పాటు కుంతీదేవి వెళ్తుంది, ధృతరాష్ట్రుడు అలాగే గాంధారి ముగ్గురు వెళ్తారు. 3 రోజుల తర్వాత ఖాండవ వనం మొత్తం దహించుకుపోయి వీళ్ళు ముగ్గురు కూడా ముక్తి పొందేస్తారు గోవింద. తర్వాత నుంచి ఈయన ధర్మరాజు గారు చాలా దిగులు పెట్టుకుంటారు అనమాట. తల్లి దూరం అయిపోయింది, నా తండ్రి నేను ఎంతో ప్రేమగా చూస్తాను, నా తండ్రి మనసులో అసలు అధర్మమే లేదనేసి అన్నాడు. ఎంతో గొప్పవాడు ధర్మరాజు చూడండి, తనని ఇంత ఇబ్బంది పెట్టారు, ఎన్నో కష్టాలకు గురి చేసినప్పటికి కూడాను నా తండ్రి పినతండ్రి చాలా గొప్పవాడు, అధర్మం అంటే ఎరుగనివాడు, నన్ను ఎంతో ప్రేమగా చూశాడు, అలాంటి ఆయనకి నేనేం తక్కువ చేశాను వెళ్ళిపోయాడో అని చెప్పి బాధపడతాడనమాట.